సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం కాసిరెడ్డిపల్లిలో ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ భూములను ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 10 ఎకరాల భూమికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ రైతులు ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ సీనియర్ నాయకుడు అప్పల మల్లేశం కోరారు. ముందుగా నమస్కారం చెప్పేది ఏంటంటే మా ఊరు ఎస్సీలు 1978లో వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు మా తాతల వయసు ఉంటుంది. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ 2020 వరకు వ్యవసాయం చేసారు. వ్యవసాయం చేసుకుంటే ఏమైందంటే అక్కడ ఊరికి దూరం ఉంది, చక్కగా చేదోడు వాళ్ళు అంత పెద్ద దూరం పట్టించి ప్రకృతి వనం పెడితే దానివల్ల మనకు ఈ ఉపాధి హామీలో చెట్లు పెడితే అవన్నీ చేస్తే దాంతో పాటు మనకి ఏంటంటే డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి. మళ్ళీ చెట్లు కొట్టేసుకున్నా మీకు పంట పండని పైసలు వస్తాయి, ఒక 4-5 ఏళ్ళ వరకు ఉండండి అని చెప్తే సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చెట్లు పెట్టినాము, ఏదో చేసిన తర్వాత ఎవడో వచ్చి చెట్లని వీకేసి దున్నిరు, మా జాగా దున్నాను. వీళ్ళు తెల్లారే పోయి అయ్యా సర్పంచ్ గారు మరి మా అమాయక ప్రజల్ని మోసం చేద్దామని చూస్తారు. అధికారులు ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మీకు దండం చేసి చెప్తున్నాము. మా ఎస్సీలు బీద వాళ్ళు వాళ్ళ భూమిని వాళ్ళకి చేయమని కోరుతూ దండం పెట్టి రిక్వెస్ట్